హాయ్ మిత్రం, ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం. ఆ ప్రివ్యూ ఏంటో చూసేద్దాం. చూస్తే పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది, 6th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. అంటే సమూద్ జైల్ తోటి ఒక మ్యాచ్ జరుగుతుందని ఈరోజు అనుకోవచ్చు. మ్యాచ్ వచ్చేసి ముల్లన్పూర్ అనే కొత్త స్టేడియంలో జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ చూసుకుంటే సన్ రైజర్స్ 14 టైమ్స్ విన్ అయితే పంజాబ్ 7 టైమ్స్ మాత్రమే విన్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే పిచ్చర్ డామినేషన్ ఉంది సన్ రైజర్స్ పంజాబ్ మీద. అలా అని చెప్పి ఈరోజు కూడా గెలుస్తుందని డామినేషన్ ఉంటుందని చెప్పలేదు. ఎందుకంటే మనం చూసాం సిఎస్కే పిచ్చర్ డామినేటెడ్గా ఉండేది, బట్ సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది. T20 క్రికెట్ అంటే అలాగే ఉంటుంది. మనం పాస్ట్ రికార్డ్స్ చూసి మనం ఏమనుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు మ్యాచ్ గురించి ఎలా ఉంటుంది, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఫామ్లో ఉన్నారు, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద న్యూ స్టేడియంలో ఒకటే మ్యాచ్ జరిగింది. అందులో పంజాబ్ సక్సెస్ఫుల్గా చేజ్ చేయగలిగింది. ఐ థింక్ మనం కూడా ఈరోజు అంటే సన్ రైజర్స్ ఈరోజు టాస్ విన్ అయ్యి చేజింగ్ తీసుకుంటే బాగుంటుంది. ఐ థింక్ ఎస్ఆర్హెచ్లో ఐపీఎల్లో సెకండ్ మ్యాచ్ ఆర్ థర్డ్ మ్యాచ్ ఈ ముల్లన్పూర్ స్టేడియం జరిగింది. సెకండ్ మ్యాచ్ జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ తోటి. ఆ రోజు కంఫర్టబుల్గా పంజాబ్ కింగ్స్ చేజ్ చేశారు. సో రెండు టీమ్స్ చూసుకుంటే రెండు విన్స్, 4 మ్యాచెస్ ఆడి రెండు విన్స్తో ఉన్నారు. ఒక విధంగా ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 4లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కమింగ్ టు ద ప్లేయింగ్ 11 ఆఫ్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ చూసుకుంటే బేర్స్టో. ఫస్ట్ బేర్స్టో గురించి ఏం చెప్తాం. బేర్స్టో ఈ సీజన్లో అంతగా పెర్ఫామ్ చేసింది లేదు. ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. మంచి స్ట్రైక్ రేట్ అయితే కనిపించింది, కానీ అతను ఏం ఫైర్ అవ్వలేదు. శిఖర్ ధవన్ ఒక డీసెంట్ స్ట్రైక్ రేట్, ఒక 50 అయితే కొట్టినట్టున్నాడు. శిఖర్ ధవన్ గురించి కూడా పెద్దగా ఏం లేదు. అండ్ ప్రభ్ సిమ్రన్ అతను 1 డౌన్లో వస్తాడు. అతను కూడా సోఫార్ నో 50, కానీ స్ట్రైక్ రేట్ మాత్రం బాగుంది. అంటే టాప్ 3 చూసుకుంటే మంచి స్ట్రైక్ రేట్ ఉంది, బట్ ఎక్కడ 50s అయితే లేవు. అంటే ఒక శిఖర్ ధవన్ని పక్క పెట్టేస్తే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. ఇంకా చెప్పుకోదగ్గ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే శామ్ కరణ్ ఇంతవరకు అయితే ఫైర్ అవ్వలేదు. నెక్స్ట్ లివింగ్స్టన్ ప్రెజెంట్ ఇంజురీలు ఉన్నాడు. ఈ మ్యాచ్ ఆడతాడో లేదో తెలియదు. అతను ఆడితే వాళ్ళకి హ్యూజ్ ప్లస్ అవుతుంది పంజాబ్కి. బట్ సికిందర్ రాజా హీ ఆల్సో డిసప్పాయింట్ చేశాడు. అంతగా ఏం లేదు. ఓన్లీ ప్లస్ పాయింట్ చెప్పాలంటే జితేష్ శర్మ కూడా ఈ సీజన్లో ఇంకా ఫైర్ అయింది లేదు. శశాంక్ సింగ్ మీకు తెలుసు. శశాంక్ సింగ్ గురించి మీకు తెలుసు. సన్ రైజర్స్లో 22 సీజన్ ఆడాడు. 23 అతను ఎవరు కొనుక్కోలేదు. 23లోనే 23 అతను 24లో మాత్రం రెచ్చిపోయాడు. మన లాస్ట్ మ్యాచ్ చూశారు. అండ్ అశుతోష్ శర్మ ఇద్దరు కలిసి పంజాబ్ని గట్టెక్కించారు గుజరాత్ మీద, మీరు చూసే ఉంటారు. సో ఇలాంటి మంచి ఫినిషింగ్ అయితే పంజాబ్లో కనిపిస్తుంది. బ్యాటింగ్ లైన్ అంటే మీరు పైన ఫైర్ పవర్, ఒకవేళ పైన ఫైర్ పవర్ ఇప్పటివరకు అయితే ఇంకా ఫైర్ అవ్వలేదు, బట్ అది ఫైర్ అయ్యి ఫినిషింగ్ కూడా కరెక్ట్గా ఉంటే పంజాబ్ సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ అల్టిమేట్గా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అయ్యేదో ఈరోజు చూడాలి. కమింగ్ టు ద బౌలర్స్ విషయానికి వస్తే రబాడా ఇంతవరకు డీసెంట్గానే వేసాడు తప్ప అతని స్థాయిలో అయితే ఇంకా పెర్ఫామ్ చేయలేకపోయాడు. అర్ష్దీప్ సింగ్తో కూడా ఇదే ఇష్యూ. అర్ష్దీప్ సింగ్ కూడా ఒక 9 ఎకరం మీద ఉన్నాడు. అలా చూసుకుంటే రబాడా 6 వికెట్స్ అయితే తీశాడు, కానీ అతని రేంజ్ లేదు. రాహుల్ చార్ అయితే టోటల్గా ఫెయిల్ అయిపోయాడు. అండ్ హర్షల్ పటేల్ 11.31 ఎకరం, అతను కూడా అనుకున్నంత రేంజ్లో పెర్ఫామ్ చేయట్లేదు. అండ్ హర్ప్రీత్ బ్రార్ వెరీ 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 క్రూషియల్ టు పంజాబ్ కింగ్స్. 5.61 మాత్రం ఎకనమీ ఆడిన 4 మ్యాచెస్లో. వికెట్లు తక్కువ తీసినప్పటికీ పిచ్చ ఎకనామికల్గా వేసిండు. బ్యాక్ బోన్ అని చెప్పాలి పంజాబ్కి. సో ఓవరాల్గా పంజాబ్ స్క్వాడ్ చూసుకుంటుంటే హియర్ అండ్ దేర్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకరి కాకపోతే ఒకరు పెర్ఫామ్ చేయడానికి రెడీ ఉన్నారు, బట్ ఎవరు ఒరిజినల్గా పెర్ఫామ్ చేయాలో వాళ్ళు చేయట్లేదు. అది సడన్గా తీసుకున్న సికిందర్ రాజా అయినప్పటికీ, టాప్లో ఉన్న బేర్స్టో, ఒకవేళ లియామ్ లివింగ్స్టన్ ఆడితే అతను, హర్షదీప్ సింగ్, వీళ్ళెవరు ఇంకా ఫైర్ కాలేదు. బట్ దే గాట్ 2 విన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఒక మ్యాచ్లో శామ్ కరణ్ బాగా ఆడాడు. ఒక మ్యాచ్లో ఈ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ బాగా ఆడడం వల్ల గట్టెక్కారు. సో చూద్దాం ఈరోజు నిజంగానే వాళ్ళు ఎవరైతే హోప్స్ పెట్టుకున్న, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న వాళ్ళు బాగా ఆడతారా, లేకపోతే ఎప్పట్లానే ఎవరో ఒకరు గట్టెక్కిస్తారా బ్యాటింగ్లో అనేది చూడాలి. కమింగ్ టు ద సన్ రైజర్స్ హైదరాబాద్, ఫస్ట్ మ్యాచ్ స్లైట్ ఎడ్జ్లో ఓడిపోయింది. అందరూ కొంచెం పాజిటివ్గా ఫీల్ అయ్యారు. సెకండ్ మ్యాచ్ మీకు తెలుసు రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్
ఆ తర్వాత థర్డ్ మ్యాచ్ వచ్చేసి మళ్ళీ కొంచెం తడబడ్డారు గుజరాత్ టైటన్స్ తోటి. ఫోర్త్ మ్యాచ్ మన చెన్నై సూపర్ కింగ్స్లో కంప్లీట్గా డామినేషన్ చూపించింది, ఎస్పెషల్లీ ఇన్ బౌలింగ్. నేను అంతకుముందు ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పాను, సన్ రైజర్స్ బౌలింగ్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. స్టాట్స్ చూడకండి, ఇంపాక్ట్ చూడండి. స్టాట్స్ చూస్తే అలాగే ఉంటుంది, అన్ని బ్యాటింగ్ పిచ్చెస్ వేస్తున్నారు. ఈ బ్యాటింగ్ పిచ్చెస్లో బౌలర్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారో మనకి స్టాట్స్ చూస్తే తెలీదు, మ్యాచ్ చూస్తే తెలుస్తుంది ఎంత కష్టపడుతున్నారు అనేది. ఈవెన్ ఇన్ సిఎస్కే మ్యాచ్లో వచ్చేసి ఒక ఎక్స్ట్రా బౌలర్తో పోయారు, అది ఉనాద్కత్. మీకు తెలుసు, మనం ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినట్టు నటరాజన్ ఫిట్గా ఉన్నాడు, బట్ ఉనాద్కత్ కూడా టీంలో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ని డ్రాప్ చేసి మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. సో ఈరోజు కూడా అదే కంటిన్యూ చేస్తానంటే సిఎస్కేలో బ్యాటింగ్ ఫైర్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకున్నారు. మరి పంజాబ్లో అయితే ఆ ఫైర్ పవర్ అయితే ఉంది, బట్ సిఎస్కే అంత రేంజ్ కాదు. సో ఈరోజు మరి అలాగే సేమ్ ట్రిక్ యూజ్ చేసి 8 బౌలర్స్ తోటి పోతారా, లేకపోతే ఆ ఎక్స్ట్రా బ్యాటర్ ఒక తక్కువైన బ్యాటర్ని చూసుకుంటారా, లేకపోతే నితీష్ కుమార్ రెడ్డినే బ్యాటర్గా కన్సిడర్ చేస్తున్నారా అనేది సస్పెన్స్. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి పోయిన మ్యాచ్లో బౌలింగ్ వేయలేదు, ఓన్లీ బ్యాటింగ్ దిగాడు. అంటే ఏంటి, నితీష్ కుమార్ రెడ్డిని ప్యూర్ బ్యాటర్గా అండ్ పార్ట్ టైం బౌలర్గా కన్సిడర్ చేస్తున్నారా? అలా కన్సిడర్ చేస్తే ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ ఉండవండి. ఈరోజు మనకు తెలుసు ఫారెన్ ఎక్సై ఎట్లుంది, మార్క్రమ్ అందరూ మన మార్క్రమ్ గురించి చెప్పుకున్నా. ఈవెందో జీటీ మ్యాచ్లో కొంచెం స్ట్రగుల్ అయినప్పటికీ అతను చాలా క్రూషియల్ అని సిఎస్కే మ్యాచ్లో అతని వర్త్ అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో హెడ్ మార్క్రమ్ కమిన్స్ క్లసన్ ఈ కాంబినేషన్లో ఏం చేంజ్ లేదు. మయాంక్ అగర్వాల్ మళ్ళీ ఓపెనింగ్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే అభిషేక్ శర్మ అండ్ హెడ్ ఓపెనింగ్ పేరు చాలా బాగుంది. 1 డౌన్లో మార్క్రమ్ వచ్చాడు పోయిన మ్యాచ్లో, సో చాలా బాగుంది. అండ్ షాబాజ్ అహ్మద్ కూడా కొంచెం ఎర్లీగా బ్యాటింగ్కి వస్తున్నాడు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు ప్లేయింగ్ లెవెన్లో పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు మోస్ట్లీ. బట్ ఏమన్నా చేంజ్ కావాలి అనుకుంటే స్పిన్నింగ్ మన మెయిన్ స్పిన్నర్ వచ్చేసి అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ వేయట్లేదనే ఒపీనియన్ అయితే అందరిలో ఉంది. సో మార్కండే ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. మోస్ట్లీ నేనైతే ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయితే డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను. ఎన్కేఆర్ని ప్యూర్ బ్యాటర్గా కన్సిడర్ చేస్తాను అనుకుంటున్నాను. సో కీ పాయింట్స్ కొన్ని చెప్పాలంటే డెఫినెట్లీ ఈ పిచ్ చేజింగ్కి బాగుంది కాబట్టి టాస్ విన్ అయ్యి చేజింగ్ తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన బౌలింగ్ కూడా బాగుంది, అంటే ఇది 2 పేసర్ పిచ్ అని చెప్పలేను. స్టిల్ మన బౌలింగ్ యూనిట్ ఎలా అలాగా మేనేజ్ చేయవచ్చు. పోయిన మ్యాచెస్ చూసుకుంటే ఓన్లీ 3 ఓవర్స్ స్పిన్, మిగతా అంతా ఫాస్ట్ బౌలర్లు వేశారు. అంటే ఎందుకు మనకు అలా కుదిరింది అంటే ఒక ఎక్స్ట్రా బౌలర్ని కన్సిడర్ చేయడం వల్ల మనకి 4 ఓవర్స్ కలిసి వచ్చాయి. అక్కడ మీకు స్పిన్ పూర్తిగా ఫెయిల్ అయింది. షాబాజ్ అహ్మద్ కానీ ఎన్కేఆర్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ అక్కడ ప్యూర్ బ్యాటర్స్గా కన్సిడర్ అయ్యారు పోయిన మ్యాచ్లో. మరి ఈ రోజు మ్యాచ్లో ఇదే వీక్ స్పిన్తో సన్ రైజర్స్ వెళ్తుందా, లేకపోతే వాషింగ్టన్ సుందర్ని ఉనాద్కత్ ప్లేస్లో తీసుకొని స్పిన్ని కొంచెం బలోపేతం చేసుకుంటుందనే చూడాలి. ఎందుకంటే పోయిన మ్యాచ్ దేర్ ఎట్ ద పిచ్ వెరీ వెల్, అంటే పిచ్ ఎలా ఉంటుందో కొంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పి స్లో బౌలింగ్ స్లో డెలివరీస్ బాగా వర్కౌట్ అవుతాయని చెప్పి కమిన్స్ ఉనాద్కత్ తీసుకున్నాం. మరి ఇప్పుడు పిచ్ కండిషన్ స్పిన్కి అనుకూలిస్తే ఖచ్చితంగా ఉనాద్కత్ని డ్రాప్ చేసి, లేకపోతే నటరాజన్ ఇద్దరిట్లో ఎవరినో ఒకటి డ్రాప్ చేసి అక్కడ ఎక్స్ట్రా స్పిన్ అని తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ వాషింగ్టన్ సుందర్ కెన్ బ్యాట్. సో వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్ ముగ్గురు స్పిన్ వేస్తారు. అండ్ మీకు తెలుసు పంజాబ్ వాళ్ళు కూడా మెయిన్ ఇది వచ్చేసి స్పిన్. కమింగ్ టు ద ముల్లన్పూర్ కొత్త స్టేడియంలో కూడా చూసుకుంటే సెకండ్ మ్యాచ్లో ఐ థింక్ స్పిన్ బౌలింగ్ ఒక నిమిషం స్పిన్ బౌలింగ్ చూసుకుంటే మీరు బ్రార్ చాలా డీసెంట్గా వేసాడు ఆ మ్యాచ్లో. సో మోస్ట్ రాహుల్ చాహర్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, అంటే కొంతవరకు స్పిన్ పిచ్లో అనిపిస్తుంది. సో మోస్ట్లీ 3 స్పిన్నర్స్తో పోవచ్చు. అంటే ఉనాద్కత్ ప్లేస్ వాషింగ్టన్ సుందర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ కూడా ఒక ఓవర్ వేసాడు, డోంట్ ఫర్గెట్ దట్. అంటే అభిషేక్ శర్మతో కూడా 2 ఓవర్లు వేయించే ఛాన్స్ ఉంది. సో స్పిన్కి అనుకూలిస్తే లేదు, పిచ్ కొంచెం అలాగే ఉంది, పేసర్స్కి ఉంటుంది, కొంచెం పేసర్స్ స్లో బాల్స్ వేస్తే మనం కట్టడి చేయొచ్చు పంజాబ్ బాల్ని బిలో పార్ స్కోర్కి అనుకుంటే మాత్రం సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఆడే ఛాన్స్ ఉంది. అండ్ సమ్ క్రూషియల్ పాయింట్స్ చూసుకుంటే చేజింగ్ అంత బ్యాడ్ ఏం కాదు, చేజింగ్ అనేది తీసుకోవచ్చు. మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు టాస్ విన్ బౌలింగ్ తీసుకుంటే సన్ రైజర్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. మరి పంజాబ్కి ఏంటి ప్లస్ కొత్త స్టేడియంలో అంటే వాళ్ళకున్న ప్లస్ వల్ల కిందున్న అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ లాంటి ప్లేయర్స్ సడన్గా పెర్ఫామ్ చేయడు. ప్రతి మ్యాచ్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారని రూల్ లేదు,
బట్ స్టిల్ ఆ పాజిటివిటీ అనేది ఆ టీంలో ఉంటుంది. కింద ప్లేయర్స్ కూడా ఆడతారు అని చెప్పేసి పైన ప్లేయర్స్ కొంచెం రెచ్చిపోతే ఖచ్చితంగా పంజాబ్‌కి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి పంజాబ్ మీద ఉన్న పాస్ట్ రికార్డ్ చూసుకుంటే ఎవ్రీ సీజన్ పంజాబ్ మీద సన్‌రైజర్స్‌కి ఒక విన్ ఉంటది. అది ఖచ్చితంగా ఉంటది. మీకు ఆ డామినేషన్ కూడా అర్థమవుతుంది. అండ్ ఒక రకమైన పాజిటివిటీ సన్‌రైజర్స్ క్యాంప్‌లో మీకు కనబడుతుంది. అంటే ఫియర్‌లెస్ అభిషేక్ శర్మ హెడ్ చాలా ఫియర్‌లెస్‌గా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్టు, ప్రెషర్ తీసుకున్నట్టు ఈ టీంలో కనిపించట్లేదు. ఇది హ్యూజ్ ప్లస్ అని చెప్పాలి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు కొంచెం టఫ్‌గానే ఉంటది మ్యాచు. బట్ నేను మాత్రం ఎవరు విన్ అయితారంటే డెఫినెట్లీ కొంచెం కష్టమే చెప్పడం. ఏ టీంకి ఉండాల్సిన పాజిటివ్స్ ఆ టీంకి ఉన్నాయి. మళ్ళీ నేను కాయిన్ ఎగరేస్తే బొమ్మ పడతదా, బొరుసు పడతదా అంటే బొమ్మ, బొరుసు ఏదో ఒకటి పడతది అన్నట్టు చెప్పినట్టు ఉంటది. నేనిప్పుడు ఆళ్ళు గెలవచ్చు, ఈళ్ళు గెలవచ్చు అని చెప్తే. బట్ స్టిల్ నాకైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫేవరెట్స్ అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్ మీరు ఫస్ట్ 3 మ్యాచెస్‌లో చూసారు. లాస్ట్ మ్యాచ్‌లో బౌలింగ్ లైనప్ చూసారు. వీళ్ళు కలిసి కట్టుగా మరొకసారి ఆడితే అందరూ ప్లేయర్స్ ఫైర్ అవ్వక్కర్లే. ఎవరి కాంట్రిబ్యూషన్ ఆళ్ళకిస్తే సన్‌రైజర్స్ ఆర్ హాట్ ఫేవరెట్ ఫర్ దిస్ మ్యాచ్. ఓకే గైస్, ఈ రోజు నుంచి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎమ్మటే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. టైం వేస్ట్ చేయకుండా. ఎందుకంటే మిగతా యూట్యూబర్స్ కూడా అందరూ ఫాస్ట్ ఇస్తున్నారు. నేను మ్యాచ్ అయిపోయిన తర్వాత పడుకొని ఉదయాన్నే లేసి రివ్యూ ఇచ్చేసరికి కొంతమంది ఆల్రెడీ రివ్యూ చూసేస్తున్నారు అందరూ. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక రివ్యూ పెట్టుకుందాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ గెట్ రెడీ ఫర్ ద రివ్యూ. అండ్ నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ గైస్. మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. బాయ్.